తెలంగాణ మంత్రి గడ్డం వివేక్పై దాడి ఘటన కేసులో ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిలను కేతన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి కారుపై, ఇతరులపై రాళ్ల దాడి జరిగింది. అయితే అందుకు బాల్క సుమన్ బాధ్యుడు అంటూ ఎస్హెచ్ఓ గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కేతన్పల్లి బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బాల్క సుమన్ను అరెస్టు చేస్తారని తెలియడంతో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు సుమన్ నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కేతన్పల్లిలోని సుమన్ నివాసంకు చేరుకున్నారు. సుదీర్ఘ సమయం తర్వాత సుమన్ను బలవంతంగా అరెస్టు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమన్, రాజిరెడ్డిలకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా గురువారం మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మెజారిటీ లేకున్నా కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ కుట్ర పన్నారని, అందులో భాగమే సుమన్ అరెస్టు అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ ఇట్లా లేదు. ఒక మున్సిపాలిటీ కోసం మంత్రి గారు మొత్తం బరిదేగించి దీన్ని రావణ కాష్టం చేస్తున్నాడు. రామకృష్ణపురి ఏరియానంతా ఎన్నడన్నా గతంలో ఇట్లున్నదా? ఇదేం పద్ధతి మాకు అర్థం కాదు. మేము కూడా 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. మేము ఇట్లా అనైతికంగా బిహేవ్ చేస్తాం. ఎన్నడన్నా పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, సింగిల్ విండో ఎన్నికలు, ఏ ఎన్నికలన్నా మేము ఇట్లా ఉన్నామా? ఇదేం పద్ధతి? ఇంత దౌర్జన్యం ఏంది? ఇంత దుర్మార్గం ఏంది? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా సార్. 14 మంది 22లో 14 మంది ఉంటే మెజార్టీ ఉన్నట్టే కదా. అది మీ ఆఫీసర్లు ఎందుకు ఆలోచన, పోలీస్ ఆఫీసర్లు ఎందుకు ఆలోచన చేస్తలేరు? అట్లా కాదండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు వేసారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టిర్రా? కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేశారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టిర్రా? మీరు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? పోలీసులు మీరు చెప్పండి. మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత నిన్న మీరు మనల్ని ఓనియలే, మా ఎమ్మెల్యే కోలక్ష్మక్కని ఓనియలే, నన్ను ఓనియలే, మంత్రి వివేక్ గారి 5 కార్ల కాన్వాయ్ని మీరే దగ్గర నుండి వదిలిపెట్టిర్రు. ఇదేం పద్ధతి అండి మీది? రూలు వాళ్ళకి మాకు సమానం ఉండాలి. పంపకపోతే వాళ్ళని పంపదు, మమ్మల్ని పంపద్దు. పంపితే వాళ్ళని పంపాలి, మమ్మల్ని పంపాలి. ఇంత అనైతికం, ఇంత ప్రజాస్వామికం ఇదేంది అసలు? నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గం ఉంటుందా? టీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఇవాళ దెబ్బలు తగిలితే పోలీస్ స్టేషన్ పోతే పిటిషన్ తీసుకుంటలేరు మీ పోలీస్ ఆఫీసర్స్. అవును, నిన్న మీ ఎస్హెచ్ఓ దగ్గరికి పోయిన రామకృష్ణాపూర్కు మా వాళ్ళు వేరు, సుదర్శన్ గౌడ్ మా నాయకులంతా. మీ ఎస్హెచ్ఓ లోపలనే ఉన్నాడు, బయట కానిస్టేబుల్ తో సార్ లేడు, బయటకు పోయిన పని మీద అని చెప్పించి మా వాళ్ళు నిలబొట్టారు. దుర్మార్గం, అంతా అప్రజాస్వామికంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మా నైతికంగా నేనేమంటున్నా, మీరు మంత్రి వివేక్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇదంతా చేస్తున్నారు, అంతే కదా? మంత్రి గారి కోరిక నెరవేర్చుకుంటున్నాడు. ఇవాళ నన్ను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, తర్వాత కేతన్పల్లి ఎన్నిక ఊడగొట్టుకోవాలి. ఇదే కదా? ఒక మున్సిపాలిటీ కోసం ఇంత దుర్మార్గం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఎక్కడ జరగని రీతిలో ఇవాళ ఇక్కడ ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు మీ మంత్రి. మరి ఆయనకి ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేందుక, మా మహిళా కౌన్సిలర్లను దౌర్జన్యం చేస్తేందుక, వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్ళు లేరా? ఈ రకమైనటువంటి అనైతికమైన చర్యలు ఏందని నాకు అర్థం కాదు. వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఛానళ్ళు, పేపర్లు ఉన్నాయని ఎట్లా పడితే అట్లా చేస్తారో? వాళ్ళ చేతిలో అధికారం ఉందని, వాళ్ళ మంత్రులు అని చెప్పి, వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి, ప్రభుత్వం వాళ్ళకి శాశ్వతమా? మంత్రి పదవులు వాళ్ళకి శాశ్వతమా? ప్రజాస్వామికంగా ఇచ్చినటువంటి ప్రజా తీర్పును తుంగల దొక్కడం ఏంది నాకు అర్థం కాదు. 22 వార్డులు 14 వార్డులు మేము గెలిచిన తర్వాత కూడా గిదేం పద్ధతి?
మేము చేసిన తప్పేం చెప్పండి. అంటే మేము క్యాతన్పల్లి మున్సిపాలిటీ గెలవడమే మేము చేసిన తప్ప, ప్రజలు మాకు ఓట్లేయడం ప్రజలు చేసిన తప్ప, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేస్తారా మంత్రి గారు? ఇదేం పద్ధతి? ఇందుకోసం ఆయనకు మంత్రి వచ్చింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ నస్పూర్ ఏరియా కార్పొరేటర్లను బుధవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో నస్పూర్ శ్రీరాంపూర్ అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప భక్తులు ఘనంగా సన్మానించారు. నస్పూర్ శ్రీ అయ్యప్ప సేవా సమితి గౌరవ అధ్యక్షుడు పేరం రమేష్, అధ్యక్షుడు గోలి వజ్రవేలు, ప్రధాన కార్యదర్శి మారిశెట్టి కుమారస్వామి, శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిధానం అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగశివ, ఉపాధ్యక్షుడు సుంకెనపల్లి రాజేందర్లు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ కార్పొరేటర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలు అందించి సత్కరించారు. అలాగే కార్పొరేటర్లు అగల్డూటి రాణిరాజు, రాచకొండ గోపాలరావు, బొడ్డు స్వప్న తిరుపతి, ఇరుగదిట్ల రవీందర్, ఎంబడి కుమారస్వామి, మర్రి శ్రీలత రాజమౌళి, తోట రజిత శ్రీనివాస్లను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు కార్తీక మాసంలో అన్నదానం చేసి పడిపూజ చేయించిన ఫలంగానే తనను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మేయర్గా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నస్పూర్ కాలనీ షిర్కే అయ్యప్ప సన్నిధానం ఆవరణలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సహకారంతో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. నస్పూర్ ఏరియా లాంటి పెద్ద ప్రాంతంలో అయ్యప్ప దేవాలయం నిర్మించుకోవాల్సిన బాధ్యత అయ్యప్ప భక్తులకు ఉందన్నారు. తన వంతు భాగస్వామ్యం కూడా అవుతానని చెప్పారు. ఆధ్యాత్మిక జీవితంలో మనిషిలో మంచి మార్పు, సేవాభావం, క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ శ్రీ అయ్యప్ప సేవా సమితి ఉపాధ్యక్షుడు మర్రి మొగిలి, కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శాంబశివ, కోశాధికారి రాజేందర్, సభ్యులు ప్రణయ్, సురేష్ రెడ్డి, సంతోష్ నాయక్, భూపతి అశోక్, గడ్డం చంద్రయ్య, డాక్టర్ రాజేష్, జితేందర్ రెడ్డి, కార్తిక్, అంకుష్, నగేష్, శేఖర్, సూరి, కమలాకర్, రాము, మహేష్, సురేష్, చందు, శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిధానం ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం, కార్యదర్శి రాజశ్రీ మధు, ఉపాధ్యక్షుడు పడాల లింగయ్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర జరగండి, అందరూ ఇదే చూడండి. మరి మమ్మల్ని సత్కరించడానికి సాక్షాత్తు ఆ భగవంతుని రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప మాల వేసుకున్న మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నస్పూర్ ప్రాంతానికి మేయర్గా నన్ను ప్రకటించడం నేను వాస్తవంగా ఊహించలేదు. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతోని కార్పొరేటర్గా అయితే చాలనుకున్న నన్ను మరి నా ప్రాంతంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో పక్క డివిజన్లోకి నన్ను పంపించి 2.5 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు ప్రజలకు అందించిన కాబట్టే అది ఈరోజు ఈ గెలుపు దిశగా 700 పైచిలకు మెజార్టీ నాకు నా ప్రాంత వాసులు కల్పించినందుకు ముఖ్యంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ముఖ్యంగా నాకు నా ప్రాంతంలో ప్రజలందరికీ చేరువ కావడానికి ముఖ్య కారణం ఆ స్వామి అయ్యప్ప స్వామి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్న వారు అందరికీ తెలుసు. మొన్న జరిగినటువంటి పడి పూజలో మరి నాకు తోచిన విధంగా అయ్యప్ప స్వాములకు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న భక్తులకు కావచ్చు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించి నేనేదో నా పేరు కూడా తెలియని వాళ్ళకు కూడా మరి నా పేరు తెలిసే విధంగా ఆ అయ్యప్ప స్వామి మరి నా నోట అనిపించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి మరి 3 నెలలు తిరగక ముందే కార్పొరేటర్ కావాలని మాత్రమే ప్రార్థించిన అయ్యప్ప పడి పూజలో. కానీ ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్గా కూడా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించి చేసినందుకు చాలా ధన్యుని. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా మన ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించుకునే అవకాశం ఖచ్చితంగా రావాల్సిందే. వస్తే మాత్రం నేను ఒక మేయర్గా ఎంతో కొంత భగవంతుడు ఇచ్చినంత వరకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా
మీ అందరికీ అనుకూలంగా ఆ దేవాలయ నిర్మాణంలో ఎంతో కొంత నా పాత్ర కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా మనం ఇప్పుడు అయ్యప్ప దీక్షలకు వెళ్తాం, కులం ఉండదు, మతం ఉండదు, పార్టీలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వేదిక పైన ఉన్న మేము కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఒకరు చిన్న ఒకరు పెద్ద, నేను మేయర్ ఇంకొకరు కార్పొరేటర్ అనే విధంగా కాకుండా నేను కూడా కింది స్థాయి నుంచి కార్పొరేటర్గానే వచ్చిన కాబట్టి అందరినీ సమన్వయం చేస్తూ ప్రతి ఒక్క డివిజన్లో ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చే విధంగానే మా ప్రయాణం ఉంటుంది తప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది మాత్రం ఉండదు. నస్పూర్ ప్రాంతాన్ని, మంచిర్యాల ప్రాంతాన్ని, నస్పూర్ ప్రాంతం మంచిర్యాల ప్రాంతం అనే భేదం లేకుండా టోటల్ మంచిర్యాల కార్పొరేషన్ అనే విధంగా ఇక్కడ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉంది అనే భేదాభిప్రాయం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి మీ అయ్యప్ప స్వాములు కూడా మాకు సహకరించి అయ్యప్ప స్వామి దీవెనలు కూడా మరి మీ ద్వారా ఉండే విధంగా మరి ఆ భగవంతుడు ప్రార్థించాలని కోరుతూ ఈ నస్పూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా ఒక భక్తి భావనతోని ఒక మంచి వాతావరణంలో చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మరి మా కుటుంబ సభ్యులైనటువంటి వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయడం జరిగింది.